హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ పిండి బోండాలండి. చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉన్నాయన్నమాట. సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను బియ్యం పిండి బదులు ఇక్కడ అటుకులు తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఇడ్లీ పిండి తీసుకొని మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది ఇడ్లీ పిండి అనమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టి మిక్సీ పట్టిన అటుకులను కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాంట్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను ఉల్లిపాయలను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. మీ ఇష్టం అండి. రౌండ్ అని కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్నా కూడా బాగుంది. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాతకి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకొని దీన్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. కొంచెం ఒక్కొక్కసారి జోరైనా ఉండకి రాకపోయినప్పుడు కూడా ఇంకా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా ముద్దకి రావాలన్నమాట. చూడండి, నేను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడైన తర్వాత ముద్దగా తీసుకొని ఇది వేడైన ఆయిల్లో ఇలా ఉండలుగా వేసుకోవాలి. రౌండ్ రాకపోయినా కూడా ఇలా వస్తాయండి. మనం ఉల్లిపాయలు పొడుగ్గా కోసాం కాబట్టి ఇలా వస్తాయి. చాలా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. దగ్గరుండి అట్టి తిప్పుతూ కాల్చుకుంటూ వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. దీంట్లో పల్లి చట్నీ బాగుంటుంది. నేను ఇక్కడైతే కరివేపాకు పొడిని యూజ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఈ 2 కాంబినేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.